Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronin Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు మనం అంగస్తంభన ఉందా లేదా తెలుసుకోవడం ఎలా, దానికి మనం చేసుకోవాల్సిన టెస్ట్ అంటే మీకు సమస్య ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి కావాల్సిన టెస్ట్లు ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగస్తంభన సమస్య అనేది వెరీ కామన్. ప్రతి మనిషికి ఏదో ఏజ్ గ్రూప్లో డెఫినెట్లీ మనం కామన్గా చూస్తుంటాం. అది 25 ఇయర్స్లో ఉన్న రావచ్చు, లేకపోతే 75 ఇయర్స్లో ఉన్న రావచ్చు, ఎవరికైనా రావచ్చు. దీనికి ఏజ్తోని ఎటువంటి సంబంధం లేదు. సో చాలామంది అడుగుతుంటారు 75 ఇయర్స్లో సెక్స్ చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అండి, దాంట్లో ఎక్కడ లిమిటేషన్స్ లేవు, అది మీ పర్సనల్ హ్యాపీనెస్. సో ఒకసారి మీరు సెక్స్ చేయడానికి ప్రయత్నం చేశారు, అంగం గట్టిపడలేదు, నథింగ్ టు వరీ. ఎందుకంటే అది కామన్ స్ట్రెస్ లెవెల్స్లో చాలా కామన్గా అంగం గట్టిపడకపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, ఎన్నిసార్లు అవుతుంది డెఫినెట్లీ చూసుకోవాలి. ఒకవేళ మీకు 3 to 5 టైమ్స్ సేమ్ థింగ్ అయింది, మీరు సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు, అసలు అంగం గట్టి పడట్లేదు, అప్పుడు మీరు ఏదో సమస్య ఉంది అని డెఫినెట్లీ మనం అనుకోవచ్చు. దాంతోపాటు ఏమేమి టెస్ట్ చేసుకోవాలి? మొదటిగా దీనికి ఉన్న ప్రపంచం వైడ్లో ఉన్న బెస్ట్ టెస్ట్ ఏంటి అంటే మనం పినైల్ డాప్లర్ అంటాం. పినైల్ డాప్లర్ అనేది ఏంటి అంటే అంగంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అంగంలో బ్లడ్ ఫ్లో సమస్య ఉందా, అంగంలో ఎటన్నా పెరోనిస్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అంగం వంకరగా ఉందా, ఇలా 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఒక టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇది తెలుసుకున్న తర్వాత మనకి సమస్య ఏంటో అర్థమవుతుంది. నిజంగా ఫ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే మీ బ్రెయిన్లో భయం వల్ల అవుతుందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హార్మోన్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మందిలో ఏంటి అంటే సెక్స్ చేసేటప్పుడు అంగం మెత్తబడిపోతుంటుంది. దానికి చాలా వరకు కారణం ఏంటంటే హార్మోన్ లెవెల్స్ తగ్గి మీకు సెక్స్ చేయాలనే కోరిక తగ్గిపోవడము, లేకపోతే భార్య పట్ల ఇంట్రెస్ట్ రాకపోవడం, లేకపోతే మీ పార్ట్నర్ పట్ల ఇంట్రెస్ట్ రాకపోవడం జరుగుతుంది. సో మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన హార్మోన్స్ ఏంటంటే టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఫ్రీ టెస్టోస్టెరాన్ అని టోటల్ టెస్టోస్టెరాన్. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రొలాక్టిన్, ఎస్ట్రోడియాల్, ల్యూటినైజింగ్ హార్మోన్. ఇలా ఈ టెస్ట్లు చేయించుకుంటే మీకు హార్మోనల్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్థమైపోతుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏంటి అప్పుడు దాన్ని ఒకసారి హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే కూడా మనకి మళ్ళీ నార్మల్ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఫ్లో ప్రాబ్లమే ఉంది అంటే పినైల్ డాప్లర్లో మీకు రెండు సైడ్లు 2 వెజల్స్లలో పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అనేది తగ్గితే దానివల్ల కూడా అంగస్తన సమస్య ఉంటుంది. కాబట్టి మనం ట్యాబ్లెట్స్ వాడితే డెఫినెట్లీ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కామన్గా యూజ్ చేసే ట్యాబ్లెట్స్ని PDE5 ఇన్హిబిటర్స్ అంటాం, ఫాస్ఫోడైఎస్ట్రేస్ 5 ఇన్హిబిటర్స్ అంటాము. ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మనకి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కామన్ యూజ్ చేసే ట్యాబ్లెట్స్ కామన్గా టెడలఫిల్ చాలా కామన్గా యూజ్ చేస్తాం. 5 mgతో స్టార్ట్ చేయొచ్చు, ఆటోమేటిక్గా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.